కల్కర్ కమిషన్, హంటర్ కమిషన్, అలాంటి చాలా కమిషన్లు వచ్చినాయి 51 వరకు. మరి బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా కేరళలో కానీ ఆ రాష్ట్రాల్లో, తమిళనాడులో అప్పటి నుంచి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. కేంద్ర రిజర్వేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ లాంగ్ పెండింగ్ ఎస్సీ వర్గీకరణ, బీసీ సెన్సెస్, అలాగే మైనారిటీస్కు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఇవాళ కొందరు అంటున్నారు మంత్రి ఇవ్వలేదు, మైనారిటీకి లేదంటే మైనారిటీ అనేది ఒక భాగం అలా కాదు, రాష్ట్రంలోనే ఉంటారు. ఫ్రీ బస్, అందరు మహిళలు పోతున్నారు. హిందూ మహిళ పోతే ముస్లిం మహిళ పోతున్నది. సన్నబియ్యం, అందరికీ సన్నబియ్యం వస్తుంది. కొత్త రేషన్ కార్డు, అందరికీ కొత్త రేషన్ కార్డు వస్తుంది. కులం మతం లేనే లేదు దీంట్లో. ఓన్లీ ధనవంతులు బీదవుల మధ్యనే ఉన్నది రేషన్ కార్డు. అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు, అందరికీ భూములు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇలా 200 ఎలక్ట్రిసిటీ పవర్ యూనిట్స్, 0 బిల్స్ అందరికీ వస్తుంది. సలం బస్తీలో ఏ మతమోడు ఏ కులమోడు అని అందరికీ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇప్పుడు హాస్టల్స్లో డైట్ ఛార్జెస్ 40% పెంచారు. బాయ్స్కు, గర్ల్స్కు 200% పెంచినారు. అందరికీ గుడ్లు ఎక్కువైపోయినాయి. కోడి తీస్తున్నాం, చిన్నపిల్లలకు పోషకాహారం అన్ని రంగాల్లో ఇస్తున్నాం. వల్ల హిందూ ముస్లిం లేనే లేదు. అంటే మా మైనారిటీ సోదరులు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అరే అమారకు కుష్మిని ఇవన్నీ అందరికీ సంబంధించింది. ఇవాళ బీసీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎందుకు ఇబ్బంది పడ్డారు? మా దగ్గర హౌస్ హోల్డ్ సర్వే లేకుండే. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఛాంపియన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హౌస్ హోల్డ్ సర్వే చేపించి ముస్లిమ్స్లో ఉన్న బీదరికం ఎంత 12.58లో 10.8% వీళ్ళు బీదవాళ్ళే అని ఈ హౌస్ హోల్డ్ సర్వే వచ్చింది. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా డెఫినెట్గా అక్కడ కూడా మాకు ఈ సర్వే పనికి వస్తుంది. ఇక ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ఏది ఉందో రేపు ఫ్యూచర్లో ఎప్పుడు ట్రయల్ జరిగినా ఈ కేసు సుప్రీంకోర్టులో మనం గెలుస్తామని, ఎందుకంటే మొత్తం ప్రాబ్లం ఉండే సర్వే మీదనే ఈ సర్వే వచ్చేసింది. ఇంత కరెక్ట్ సర్వే అధికారులతో చేసుడు భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారిగా. ఉపరాష్ట్రపతికి రెడ్డి బీసీ ఏముందా? ఆ ఉపరాష్ట్రపతి క్యాండిడేట్కు, మీరు ఇచ్చిన క్యాండిడేట్కు ఇప్పుడు ఇవాళ అవసరం ఏముంది? మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ సంవిధాన్కు, ఈ కాన్స్టిట్యూషన్కు రక్షించేవాడు. పార్లమెంట్కు కానీ రేపు ఎక్కడన్నా క్యాబినెట్ ప్రధానమంత్రి నుంచి కేంద్ర క్యాబినెట్ కానీ ఇంకా రాష్ట్రాలకు ఏదైనా కాన్స్టిట్యూషన్ అవసరాలు ఉంటే ఆయనకు ఒక రెడ్డి అని చూడొద్దు. ఆయన రెడ్డే కానీ ఆయన అంత సోషలిస్ట్ బీద వాళ్ళ గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. భారతదేశం చరిత్రలో ఫస్ట్ రిజర్వేషన్ మైనారిటీకి కూడా ఇవ్వచ్చు అని చెప్పిన మహా వ్యక్తి ఎవరంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో జడ్జి ఉన్నప్పుడు ఆయనే మాకు ఇంత దీప్ रोशनी बताए थोड़ा कि नहीं आपको भी रिजर्वेशन मिल सकता है डाटाबेस. ఇండివిజువల్గా గౌరవ ముఖ్యమంత్రి అన్నారు మా రాష్ట్రానికి తెలుగువాడు అని, తెలుగు అని పదం వాడిండ్రు. మా తెలుగు నుంచి చేసినా ఎవరికి చేసినా మా సపోర్ట్ ఉంటుంది అన్నారు. ఆయన తెలుగు ఆయన కాదు కదా, ఆయన తమిళనాడు ఆయనే. తెలుగువాడు ఎవరు? రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ ఈజ్ తెలుగు అండ్ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, బీద వాళ్ళ గురించి ఫైటర్. అలాంటి వ్యక్తికి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ గౌరవులైన పెద్ద అయిన దత్తాత్రేయకి ఇచ్చేస్తే అప్పుడు వేరే ఆలోచన ఉంటుండే. ఇప్పుడు మీరు తమిళనాడు వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు మనం తెలుగు అనుకున్నాం కాబట్టి తెలుగు వానికి ఇచ్చినాం. మీరందరూ రండి మాతో కలిసి అని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళతో.
మీకు తెలుసు అన్యాయం చేస్తారు. బీజేపీకి చెప్పినందుకు వాళ్ళకు సిగ్గు శరం కావాలా? ఎవరు ఉన్న బండి సంజయ్గా పిసిసి తీసేసినారు, ఉన్న దత్తాత్రేయ గారికి తీసేసినారు. ఇప్పుడు ఆయన నేను క్యాస్ట్లు చెప్పొద్దు కానీ అగ్రకులానికి రామచంద్రరావుకి ఇచ్చినారు, యూనియన్ మినిస్టర్ ఆయన కిషన్ రెడ్డికి ఇచ్చినారు. ఎక్కడున్నారా బీజేపీ ఉన్న బీసీలు? బీజేపీలో ఎక్కడున్నారు? ఎక్కడున్న పొజిషన్ వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకు అడిగే హక్కే లేదు. వదిలేండి వాళ్ళ గురించి. బాబు యూనో బీసీలు ఒక చోట బీసీ ఉంటే భారతదేశంలో ఇంకో చోట పోయి ఓసీ అవుతారు. ఇవాళ తెలంగాణలో లింగాయత్ బీసీ, కర్ణాటకలో వాళ్ళే పవర్ఫుల్. రెడ్డిస్ ఎట్లా ఉన్నారు ఆడ రెడ్డిస్ తిరగానే పవర్ఫుల్. తెలంగాణలో ఇక్కడ ఎస్టీలో ఉన్నారు లంబాడాస్. మహారాష్ట్రలో పోతే అక్కడ బీసీలో ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ తెలంగాణలో ఓసీలో ఉన్నారు. బీహార్లో పోతే బీసీలో ఉన్నారు. ఇది దేశానికి ఉపరాష్ట్రపతి ఎలక్షన్. ఈ తెలంగాణ కాదు. తెలంగాణలో బీసీలు అంటే అలాగూ, పంజాబ్లో పోతే అలాగూ, ఇక్కడ అలాగూ, అక్కడ చాలా చోట డిఫరెన్సెస్ ఉన్నాయి. బీసీ అంటే భారతదేశం అంతా ఒకటే బీసీ లేదు. బీసీలు పోయి ఓసీ అవుతున్నారు, ఓసీ కొన్ని రాష్ట్రాలకు పోయి బీసీ అవుతున్నారు. మన దగ్గర రెడ్డిస్ కొన్ని కర్ణాటకలో కొన్ని ఏరియాలో రెడ్డిస్ కూడా బీసీలో ఉన్నారు. ఎలక్షన్స్లో ఓటమి గెలుపు ఉంటుంది. మీరు చూసారు ఇవాళ ప్రధానమంత్రి నిన్న అప్పీల్ చేసినారు. ఇదే అప్పీల్ ముందే వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు సలహా